దేవునికి స్తోత్రం. ఈరోజు దయాదాక్షిణ్య పూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. కీర్తన గ్రంథం 136 అధ్యాయం 23వ వచనం. ప్రియా దయాదాక్షిణ్య పూర్ణుడు సర్వాధికారి సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుడి బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, అత్యంత కృపగల దేవుడు. మన ఏళ్ల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణ అనుగ్రహిస్తున్న సర్వాధికారి అయిన దేవుడు. మనం దీనదశలోనున్నప్పుడు ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ దేవదేవుని యొక్క మహాకృప నేడు నిరంతరము మీతో నాతో నిలిచి ఉండునుగాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు మనం చెల్లిందాం. ఆ మహాదేవుని యొక్క మహాకృప నిరంతరము మీకు నాకు తోడైండునుగాక. ఆయన ఉత్తముడని రుచి చూచుట్లో మనం ఆగిపోకూడదు. దేవదేవుని బిడ్డలారా, ప్రతిదినము ఆయన కృపను తలంచుచు ఆ దేవాదేవుని, ఆ మహిమాస్వరూపుని, ఆ గనుడను మనం కొనియాడవలేదు. ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది. అది ఎన్నడూ మనలను విడవదు, ఎడబాయదు. సొలొమోను రాజు దేవాలయం ప్రతిష్ఠించినప్పుడు అక్కడ నుండి యాజకులు, లేవీయులను ఏకముగా కూడి దేవదేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధించారు. దేవుడు వేలాది మేళ్లను చేస్తున్నాడు. ఎంతో ప్రేమతో నడిపించి ఉన్న మహిమాస్వరూపుడు తన ప్రజలను స్థిరపరిచిన వారికి కానానును స్వాస్యముగా ఇచ్చి ఉన్న మహిమాస్వరూపుడు ఆయన. కాబట్టి దేవుణ్ణి సమస్త ఈవులను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒకే పదము పదే పదే చెప్పి దేవదేవుని స్తుతించి మహింపరచండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రములు చేయగా మేఘము మందిరము నిండా నింపెను. యెహోవా తేజస్సు మందిరం నిండుకొనగా యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, కృపామయుడు, దయాదాక్షిణ్యపరుడు. దావీదు కీర్తన 136 ఒక ఆశ్చర్యకరమైన కీర్తనగా ఉన్నది. అందులో ప్రతి వచనము ఆయన కృప నిరంతరముండును అను మాటతో ముగించి ఉన్నది. మొదటి భాగంలో యెహోవా దయాళుడకు ఒక రుజువు, తరువాత భాగంలో ఆయన స్తుతించుటకు, స్తుతులకు పాత్రుడు అనుటకు ఒక రుజువు. ఆ దయాళుడు, కృపగలవాడు ఆయన నీకు ఒక వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తిరిలను, నా కృప నిన్ను విడిచిపోదంటున్నాడు. సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదంటున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు. నీయందు జాలిపడి యెహోవా సెలవిస్తున్న వాక్కులు ఇవే. దేవుని బిడ్డలారా, జీవగల దేవుని బిడ్డ, ఈ దినమంతయు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండని చెప్పి దేవదేవుడిని, ఆ మహిమాస్వరూపుని స్తుతించగలరా? మహిమ మేఘములు నిన్ను ఆవరించును. మంచి దేవుడు మంచి ఈవులతో నిన్ను నింపును. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని పాటకు, స్తుతించుటకు గాయకులను నియమించిన యెహోషాపాతును దేవదేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేడు మనలను కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణతను, పరిపూర్ణతను మనకిచ్చి విజయవంతన ప్రతి కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు మన దేవుడు. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుడు తన సంపూర్ణతను, పరిపూర్ణతను మనకిచ్చి విజయవంతమైనటువంటి ప్రతి కార్యమును మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సమర్థుడు, శక్తిమంతుడు, అద్వితీయ సత్యస్వరూపుడు. ఇమానుయేలు దేవుని యొక్క మహాకృప ద్వారా నేడు మనం జీవిద్దాం, ఆయనలో ఆయనతో కొనసాగుదాం. పగిలిన పాత్రలను బాగు చేయడానికి చాలామంది ఉండొచ్చు, కానీ పగిలిన జీవితాలను బాగు చేయగలవాడు మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. ఆ మహాదేవుని యొక్క మహాకృపను పొందడానికి ఇప్పుడే ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ దేవా, సర్వోన్నతుడైన ప్రియ పరమ తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు సవీరంతో తెలియజేస్తున్నాను. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన సహాయకుడు అయిన ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ ఆశీర్వాదాలు, మీ దీవులు, మీ బిడ్డలైన మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి, బలపరిచే విజయం దయచేసి, పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాగని మీ బిడ్డలను మాకు దయచేసి మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని, నీ కృపదార మాకు జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.